అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, ఈ రీడింగ్ ఎక్కడికి వెళ్తుందో. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదొచ్చేసి కలెక్టివ్స్ కోసం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ కలెక్టివ్. మీరు ఒకవేళ ఇక్కడున్నారు, ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే ఇది తప్పకుండా మీకోసమని అర్థం చేసుకోండి. దీంట్లో అట్‌లీస్ట్ ఒక్క మెసేజ్ అయినా మీకోసం ఉండిండొచ్చు. ఓకే. సో, చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ మీకోసం ఉన్నాయని చెప్పేసి ఇవాల్టి రీడింగ్‌లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ కలెక్టివ్. త్రీ ఆఫ్ పెంటికల్స్. ఓకే. 10 of Pentacles, Knight of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు ఇక్కడ వచ్చేసి ద మజిషియన్ ఉంది. ఓకే. సో, ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ ఏంటంటే చాలామందికి ద మజిషియన్ కార్డ్‌తో మీరేదో చేయాలనుకుంటున్నారు ఇక్కడ. ఓకే. ఏదో వర్క్ ఏదో టీమ్ వర్క్ అయ్యుండొచ్చు. కొలాబరేట్ చేయాలనుకుంటున్నారు. సంథింగ్ మనీకి రిలేటెడ్ సంబంధించి ఒక సిట్యుయేషన్ ఉంది. దాన్ని ఫినిష్ చేసేయాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ కావాలి అని చూస్తూ ఉన్నారు. ఓకే. సో, మీలో చాలామంది డౌట్ పడుతూ ఉండొచ్చు. రైట్. ఒకవేళ మీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కెరియర్ నుంచి, ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ అలా ఏదైనా వచ్చింది. మీరేంటంటే మిమ్మల్ని మీరు డౌట్ చేస్తూ ఉండొచ్చు. అసలు నేను ఇది చేయగలుగుతానా? లేనా? నాకంత కేపబిలిటీ ఉందా? అసలు ఈ వర్క్‌కి, ఈ ప్రాజెక్ట్‌కి దీనికి సంబంధించి నేను కరెక్టా? కాదా? అని ఆలోచిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది చాలామంది మీలో. ఓకే. స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద మనీకి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, ఇలాంటి విషయాలకు సంబంధించి అనమాట. సో, ఏదో మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. ఎవరో వర్క్ ఏరియాలోనో లేకపోతే ఇంట్లో వాళ్ళు పేరెంట్స్, డాడ్, మామ్ ఇలా ఇప్పుడు నేను చేసిన పని అయిపోయింది. నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది కదా! సో, అలాంటిది ఏదో రెస్పాన్సిబిలిటీ మీలో ఇవ్వబడినట్టుంది చూస్తుంటే. మీలో చాలామంది మిమ్మల్ని మీరు డౌట్ చేస్తున్నారు. అసలు నేను కేపబులా ఈ వర్క్ చేయడానికి? నేను కేపబుల్ కాదేమో! నాలో ఈ స్కిల్స్ లేవేమో! ఇదేమో వర్క్ చాలా పెద్దగుంది. లెట్స్ సే ప్రాపర్టీ అయ్యుండొచ్చు ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్‌తో. ప్రాపర్టీ లేకపోతే ఏదైనా బిజినెస్ అవ్వనివ్వండి. ఏదైనా సరే ఇలాంటిదేదో రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్లున్నారు. ఇచ్చినప్పుడు మీకు డౌటొస్తుంది. నేను చేయలేనేమో అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ మజిషియన్‌తో మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే, యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. మీకు మీరు ఊహించని దానికంటే ఎక్కువ మీలో పవర్స్ అని చెప్పొచ్చు. లైక్ యూ యూ అన్నీ అన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట మీరు చెప్పాలంటే. చూడండి ఇక్కడ మజిషియన్ వచ్చేసి ఎయిర్, వాటర్, ఎర్త్ ఇంకా వాండ్స్ అనమాట. ఎయిర్, వాటర్, ఎర్త్ వాటర్, ఎర్త్ ఇంకేది మిస్ అయినాను? ఎయిర్, వాటర్, ఎర్త్, ఫైర్. యాహ్! ఫైర్ అన్నీ మీలో ఉన్నాయి అని చెప్పేసి మీకిక్కడ యూనివర్స్ చెప్తూ ఉందనమాట. సో, అది ఇక్కడ మెసేజ్. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఇంకొకటి మీకు మెసేజ్ ఇక్కడ క్లియర్‌లీ ఏం తెలుస్తుందంటే ద మజిషియన్‌తో మీరు కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. చాలా చాలా సార్లు ఏంటంటే మనము డౌట్ వచ్చేసి లేదు, భయం వచ్చేసి నేను చేయకపోవడమే బెస్ట్. ఒకవేళ చేస్తే అది రిజల్ట్స్ సరిగ్గా లేకపోతే ఎలా అని చెప్పి భయపడి ఆగిపోవడమనమాట. సో, అలాంటిది మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రాజెక్ట్ ఉన్నా ఏదైనా సరే జస్ట్ టేక్ క్విక్ యాక్షన్ అనమాట ఇక్కడ యూనివర్స్ నుంచి. క్విక్ యాక్షన్ తీసుకోండి. ఇంకోటి మీకు ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి స్పెషల్లీ మీరు కమ్యూనికేషన్‌కి సంబంధించి, సేల్స్‌కి సంబంధించి ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా వర్క్‌లో ఉన్నారనుకోండి, మీకు పాజిటివ్ మెసేజెస్. యూ క్యాన్ డూ ఇట్. మీ మాటలతో మీరు వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే నాట్ ఇన్ ఎ రాంగ్ వే. ఇప్పుడు చూడండి, మీరు సేల్స్ అది చేయాలనుకున్న ఒక స్కిల్ కావాలి. మీరు మాట్లాడే తనం బావుండాలి. మీరు క్లియర్‌గా మాట్లాడితే, వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రొడక్ట్‌ని తీసుకుంటారు. రైట్? అలానే ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎక్కడైనా సరే మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ అప్రోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? మీరలా చేస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మీ ప్రొడక్ట్‌ని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ ఇన్ ద మీటింగ్స్‌లో కూడా అలా అయినా సరే మీ బాస్‌ని, మీ మేనేజర్‌ని ఒప్పించడానికి. రైట్? మీకు కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి, హైక్ అయినా సరే ప్రమోషన్స్ అయినా సరే ఇలా జరగాలంటే. సో, మీరు ఏదైనా సెల్ఫ్ డౌట్‌లో ఉంటే ఇక్కడ ఉన్నట్లు క్లియర్‌గా తెలుస్తుంది మజిషియన్ కార్డ్‌తో. నో. డోంట్ బీ ఇలాంటి ఏ డౌట్స్‌లో ఉండకండి. డెఫినెట్‌లీ యూనివర్స్ అంటుంది మీలో పొటెన్షియల్ ఉంది. అన్నీ కావాల్సిన
ఈ వర్క్‌కి సంబంధించి కావాల్సిన పొటెన్షియల్ అంతా ఉంది. ఇంకా అదొక్కటే కాదు, యూనివర్స్ నుంచి గూడా మీకు ప్రొటెక్షన్, యూనివర్స్ నుంచి గూడా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకా ఏంటంటే మీకు దేనికి లైక్ మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇన్ ద ఎర్త్ అండ్ లైక్ డివైన్ పవర్ మీతో ఉంది అని చెప్పేసి ఈ కార్డ్ అనమాట ఇక్కడ. సో, గో అహెడ్, డూ ఇట్. ఏం చేయాలనుకున్నా సరే మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో, ఈ టైంలో మీకు డిటర్మినేషన్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండిండొచ్చు. సో, కానీ మీ డౌట్ అనమాట. డౌట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే డిటర్మినేషన్ ఉన్నప్పటికి కూడా లేదేమో, నేను చేయలేనేమో అని చెప్పేసి ఆగిపోవడం అనమాట. సో, డోంట్ బి లైక్ దట్. ఇక్కడ మిమ్మల్ని మీరు అనుకోని నేను ఇది ఫినిష్ చేయాలి, ఈ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. మీకు ఇప్పుడు ఆ పవర్ ఉంది. ద న్యూ మెజిషియన్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా ఇది డెఫినెట్‌లీ ఇండికేట్ చేస్తుందనమాట. ఓకే. ఇది మీలో చాలా మందికి ఒకవేళ జాబ్‌కి సంబంధించి అయితే లైక్ ఇది న్యూ జాబ్ అయ్యుండొచ్చు. ఓకే. రెస్పాన్సిబిలిటీ అయినా సరే కొత్తగా స్టార్ట్ అయ్యుండొచ్చు. మీరు ఇప్పుడిప్పుడే ఇంట్లో కాలేజ్ అలా అయిపోగొట్టేసి వర్క్‌కి వెళ్ళడము అలాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చనమాట. సో, న్యూ థింగ్ బట్ ఇట్స్ ఓకే. డూ ఇట్. మీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీకు చాలా చాలా క్లియర్ మెసేజ్ ఇక్కడ. అదొక్కటే కాదు, 3 ఆఫ్ పెంటికల్స్‌తో నాకు ఇక్కడ క్లియర్‌గా ఏం తెలుస్తుందంటే మీరు చాలామంది స్పెషల్లీ ఒకవేళ కార్పొరేట్‌లో, సెక్టర్‌లో కానీ వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. మీలో ఎలాంటంటే కొలాబరేషన్ జరుగుతాయో లేదో వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచనలున్నాయన్నమాట. మీ వర్క్ మీరు బెటర్ చేస్తారో లేదో అని. నో, డెఫినెట్‌లీ నాట్. మీరెలా అయితే అనుకుంటూ ఉన్నారో అవతల పర్సన్ కూడా మిమ్మల్ని చూసి అదే విధంగా అనుకుంటూ ఉండొచ్చు. రైట్? మీరేంటి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ, వాళ్ళు నవ్వుకుంటూ కొన్ని కొన్ని సార్లు ఇంతకుముందు ఎవరైనా ఇంగ్లీష్‌లో ఎక్కువ మాట్లాడుతుంటే నేను కొంచెం భయపడేదాన్ననమాట. ఈ పర్సన్ చూడండి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు, చూడ్డానికి అలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యేదాన్ని కాదనమాట. నా ఓన్‌గా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళొచ్చి నాతో అనడం ఏంటంటే, వాళ్ళు వేరే విధంగా కాంప్లిమెంట్ ఇవ్వడం అనమాట. సో, మనకెలా అనిపిస్తుందంటే, మనం వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అనేది నడుస్తూ ఉంటుంది. సో, మీలో అలాంటిదేమన్నా అనుకుంటూ ఉంటే, వర్క్‌లో ఇప్పుడు కొత్తగుంది. వర్క్ అని కాదు, ఏదైనా మీరు కొత్తగా ప్లేస్‌కి మూవ్ అయ్యారు. మీకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో ఏంటి అని. వాళ్ళేమన్నా అనుకుంటున్నారేమో. నో, ఇలాంటిదంతా ఏం లేదు. ఎందుకంటే నేనిక్కడ చూస్తున్నాను 2 పీపుల్ ఆర్ వర్కింగ్ టుగెదర్. యూ ఆర్ బీయింగ్ అలోన్. మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయడం కరెక్టే. కానీ టీమ్‌లో కలవట్లేదనమాట. మీ ఐడియాస్ అంతా మీరు ఓపెన్ చేయట్లేదనమాట. సో, మీరు ఖచ్చితంగా చేయండి. ఒకవేళ ఇంకా లేదు, మాకు కొలాబరేషన్స్ ఏం రాలేదు, న్యూ ప్రాజెక్ట్స్ ఏం లేవు, వర్క్ కూడా న్యూ లేదు అంటే డెఫినెట్‌లీ సంథింగ్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అని మాత్రం అనిపిస్తుంది ఇక్కడ. 3 ఆఫ్ పెంటికల్‌తో సమ్మన్ ఎవరో వచ్చి మీ లైఫ్‌లో యూ నో వాట్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని చెప్పడం. ఇది నాకు చాలా సార్లు జరిగింది. కానీ భయం అనేది ఎలా అంటే ఆపేస్తుందనమాట. నేను చేయలేనేమో అని చెప్పేసి ఆపేస్తుందనమాట. సో, నో, డెఫినెట్‌లీ నాట్. మీరు అలా అనుకోకండి. 100% ముందుకెళ్ళండి. ఏ వర్క్ చేసినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే మీకు హెల్ప్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి. డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. కొంచెం డార్క్ పీరియడ్ బట్ ఇట్స్ ఓకే. ఫైనల్లీ చాలా చాలా మంచి కార్డ్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ క్లియర్‌గా అనిపిస్తుంది. మీలో కొంతమంది ప్రెజెంట్‌లీ ఎలా అంటే చాలా రోజుల నుంచి ఫ్యామిలీ నుంచి దూరం ఉండిండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి మీ పేరెంట్స్ నుంచి, లేకపోతే మీ కిడ్స్ నుంచి ఇలా దూరం ఉండిండొచ్చు. ఓకే. వర్క్ అని చెప్పేసి, డబ్బులు సంపాదించాలని చెప్పేసి. డిస్టెన్స్ లేకపోతే కొన్ని సార్లు లోన్‌లీగా ఉండడము, అలోన్‌గా ఉండడము, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవడము, వర్క్ చేయడము ఇలా చూపిస్తుందనమాట. వెరీ వెరీ హరీ లైఫ్ అని అనిపిస్తుంది ఇక్కడ చాలా మందికి. కొంతమందికి నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు ఈ హరీ ఉండడానికి రీజన్ మీకేదో థాట్స్ ఉన్నాయి మీ మైండ్‌లో. ఏదో స్ట్రెస్ నడుస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ యాంగ్జైటీ ఉందనమాట. స్పెషల్లీ ఏదైనా పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలని చెప్పేసో, లేకపోతే ఏదైనా మీటింగ్ రావడమో, సంథింగ్ రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్‌కి సంబంధించి ఏదో మెసేజ్ కన్వే చేయాలని చెప్పి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మీరు మీ ప్రెషియస్ టైమ్‌ని మిస్ అవుతూ ఉన్నారు. ఎక్కువ టెన్షన్ తీసుకోవడం అనమాట. ఇది అవుతుందో అవ్వదో, ఏంటి అని ఆలోచన అనమాట. సో, ఇక్కడ ఒకటి క్లియర్ తెలుస్తుంది. యూనివర్స్ నుంచి మీరు తొందర పడకండి. మీరు చేయాలనుకున్న పొటెన్షియల్ మీలో ఉంది. ఏదైనా సరే యూ జస్ట్ టేక్ యాక్షన్. బట్ మీరు యాక్షన్ తీసుకునే టైంలో మీరు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. తొందర తీసుకోవాలి, తొందర జరిగిపోవాలి, తొందర వేరే పర్సన్‌తో మాట్లాడాలి, వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఇలా స్పీడ్‌లో ఉన్నారనమాట. కానీ ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీరు కొన్ని థింగ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సే మీరు మీటింగ్ అరేంజ్ చేశారు. మీరే మాట్లాడాలనుకోండి. మీరు హరీబరీలో ఉండి చెప్పాలి. లేకపోతే భయపడి ఏమైనా మిస్టేక్ చేస్తానేమో అని అనుకోని స్పీడ్‌గా మాట్లాడుతూ ఇలా ఉన్నారనుకోండి. పాయింట్స్ మిస్ అయిపోవడం అనమాట. సో, సంథింగ్ యూ మే మిస్.
కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే జస్ట్ కీప్ గోయింగ్. ముందుకు వెళ్తూ ఉండండి. డోంట్ బీ అఫ్రేడ్. డోంట్ బీ ఇన్ యాంగ్జైటీ. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. బిజినెస్‌కి సంబంధించి కూడా చాలా ఇపు వెరీ హెవీ ఎనర్జీ అని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడము, పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడము, ఒక లైక్ డీల్ ఫిక్స్ అవ్వడము, ఇలాంటిదంతా ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. సో, యెస్, అది కూడా జరుగుతుంది. ఓకే. ఆహ్, బిజినెస్ అనేది చిన్నదయ్యుండొచ్చు, పెద్దదయ్యుండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మీకు సంబంధించి. మీరు ఒక చిన్న వెజిటబుల్ మార్కెట్ పెట్టాలనుకున్నా ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ బిజినెస్, రైట్? దానికి తగ్గట్టుగా ఎక్కడ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ప్రతి ఒక్క దానికి సంబంధించి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, రైట్? సో, ఇక్కడ మీరు ఏది చేసినా సరే పాయింట్స్ అనేది అన్నీ క్లియర్‌గా తీసుకొని తొందరగా లైక్ యూ క్యాన్ గో అహెడ్ అనమాట. సో, ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నట్లున్నారు. వాళ్ళతో మీరు కాంటాక్ట్‌లో లేరు కొన్ని రోజుల నుంచి. ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ, సిబ్లింగ్స్ వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు. లైక్ వాళ్ళు ఏదైనా పండగకి పిలిచినా, లేకపోతే ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాము, చిన్న సక్సెస్ వచ్చింది మన లైఫ్‌లో, పార్టీ, కిడ్స్ వస్తున్నారు, ఇలాంటిదంతా ఏదైనా వచ్చినప్పుడు మీరు వెళ్ళలేదు అనంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఒకసారి చేయండి. నాకెందుకో ఇక్కడ కొంచెం ఆ ఎనర్జీ వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. స్పెషల్లీ మీరు వర్క్‌లో లేకపోతే ఏదైనా సిట్యుయేషన్ గురించి మీరు చాలా ఆలోచిస్తుంటే వీళ్ళని మర్చిపోయుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. వాళ్ళతో మాట్లాడి చూడండి. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. స్పెషల్లీ పేరెంట్స్. మీలో ఎవరైనా పేరెంట్స్‌తో చాలా రోజులైంది మాట్లాడలేదంటే మాట్లాడండి. ఇక్కడ ఆ మెసేజ్ తెలుస్తుంది. ఓకే. ఇంకా చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మోర్ మెసేజెస్. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ నాకు ఏమనిపిస్తుందంటే చాలామంది ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ అని చేయాలి. నేను చేసి చూపించాలి. ఈ పర్సన్‌కి లేకపోతే మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇది చేయగలుగుతానని ఉంది. కానీ భయం అనేది ఆపుతుందనమాట. ఎందుకు అనంటే నాకిక్కడ ఎనర్జీలో ఏం రిఫ్లెక్ట్ అయిందంటే ఇప్పుడు చూడండి, మీరు వేరే వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు మీకన్నా బాగా చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను గదా! సో, మీ వర్త్ మీకు తక్కువగా చూస్తుండొచ్చు. సో, ఇవాల్టి అఫర్మేషన్ నేను అది చూసాను గాబట్టి మెసేజ్ మీరందరు కింద కమెంట్‌లో పెట్టండి. ఇవాల్టి మెసేజ్, ఇవాల్టి అఫర్మేషన్ ఏంటంటే ఐ యామ్ స్పెషల్ అండ్ ఐ యామ్ టాలెంటెడ్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ. ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్ గదా! అందరు సేమ్ ఉంటే బోర్ కొట్టేస్తుంది. అందరం డిఫరెంట్. కాబట్టి ఈ అఫర్మేషన్ మీకు యూనివర్స్ చెప్తుంది యూ ఆర్ డెఫినెట్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి మజిషియన్ కార్డ్‌తో. సో, కింద మీరందరు కమెంట్‌లో డెఫినెట్లీ పెట్టండి. ఐ యామ్ స్పెషల్ అండ్ ఐ యామ్ టాలెంటెడ్ అని చెప్పేసి. ఓకే. ఐ థింక్ నేను కూడా పెడతాను. ఇది బాగుంటుంది. సో, అఫర్మ్ చేయండి. అది అట్రాక్ట్ చేయండి మీ లైఫ్‌లో. ఓకే. ఏదైనా ఒక భయం అన్న ఎనర్జీ ఉంటే మీకు అఫ్‌కోర్స్ స్టిల్ యూ క్యాన్ క్లెయిమ్ ఇట్. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. 5 ఆఫ్ స్పోర్ట్స్ చూడండి, చాలా మెంటల్ స్ట్రెస్. స్టెప్ తీసుకోవాలా లేదా? 3 ఆఫ్ వాండ్స్. కొంతమందికి సైకిల్ సెండ్ చేసేది ఉంది. సైకిల్ సెండ్ చేయాలి. ఓకే. 2 కార్డ్స్ వచ్చాయి. కమ్యూనికేషన్. యెస్. 5 ఆఫ్ వాండ్స్. కమ్యూనికేషన్‌కి సంబంధించి చాలా మెసేజ్ వస్తుంది ఇవాళ ఇక్కడ. సో, అంటే మీరు ఏదో మాట్లాడాలి అని చెప్పేసి, ఎవరితోనో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇది ఏ ఫీల్డ్‌లోనైనా అయ్యుండొచ్చు, ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అన్నా అయ్యుండొచ్చు. స్పెషల్లీ లవ్ అని కాదు, బిజినెస్ అని కాదు, ఎక్కడైనా సరే. మేజర్ కన్సర్న్ వచ్చేసి మీరు ఏదో కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. తొందరగా మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ ఎంత మాట్లాడాలనుకుంటున్నా ఇక్కడ 5 ఆఫ్ స్పోర్ట్స్‌తో ఒక ప్లాన్ అనేది లేదు. ఒక స్ట్రాటజీ అనేది లేదు. అది థింక్ చేసేసరికి మీరు ఒక స్ట్రెస్‌లో వెళ్ళిపోతున్నారనమాట. అబ్బా! నేనిప్పుడు ఏం చేయాలి? దీని గురించి ఆలోచిస్తుంటేనే నాకు హెడేక్‌గా అనిపిస్తుంది. లైక్ ఈ పర్సన్‌ని చూస్తే అలానే ఉంది గదా! ఎప్పుడు నేను దీని నుంచి మెంటల్‌గా ఫ్రీ అవుతాను అననమాట. ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఇది మీరు ఊహించుకుంటున్నది. మీ మైండ్‌లో మీరు మాట్లాడుతున్నది. లెట్స్ సే మీరు ఏదైనా పర్సన్‌ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారనుకోండి. మీరు మైండ్‌లో ఊహించుకుంటున్నారు. ఇవాళ నేను కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి కలుస్తాను. వెళ్ళి ఈ ఈ ఇలా మాట్లాడతాను. హాయ్ అని చెప్పి కాఫీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఊహించుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా అక్కడ జరగట్లేదు. రైట్? కానీ ఊహించుకొని ఎక్కడొస్తుందంటే అది ఎండ్. నేను మీకు చెప్పేది ఫన్నీగా అనిపించొచ్చు. బట్ వి ఆల్ డూ, రైట్? మనమంతా చేస్తాం ఇది. ప్రతి ఒక్కరం చేస్తాం. ఎండ్ ఎలా అంటే ఓహ్ మై గాడ్! తను నన్ను రిజెక్ట్ చేసేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వస్తుందనమాట ఎండ్. కాబట్టి ఏంటి అక్కడ అది ఇంకా జరగనే లేదు. కానీ మనం అది ఓవర్ థింక్ చేసి లైక్ స్టెప్ తీసుకోకపోవడం అనమాట. ఓకే. బై ద వే
మనము ఎప్పుడైతే మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి వాళ్ళు ఎలా అంటే ఇదే వాళ్ళకి జరిగేది వాళ్ళ లైఫ్‌లో. వాళ్ళు ఏదో ఊహించేసుకొని కమ్యూనికేషన్ జరగాల్సింది, కాంటాక్ట్ జరగాల్సింది వాళ్ళు ఆగిపోతారనమాట. రైట్? ఓవర్‌గా థింక్ చేయడం వల్ల. సో, మీరు మీ పర్సన్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరి నుంచైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బట్ అలా చేయకండి. ఏదైనా ఉంది అనంటే సింపుల్‌గా పేపర్‌లో పెట్టి రాసేసి ఓకే. ఐ విల్ డూ దిస్ అని అనుకోండి. ఓకే. సో, ఆహ్, కమ్యూనికేషన్‌కి సంబంధించి కొంచెం ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉందనమాట. ఓకే. ఆహ్, ఎందుకంటే నాకిక్కడ ఇంకొక మెసేజ్ ఒస్తుంది. మీలో కొంతమందికి ఇది రెజొనేట్ అవ్వచ్చు. ఈ కమ్యూనికేషన్ ఒచ్చేసి కొంతమందికి ఎలా అంటే ఎండ్ చేసేది ఏదైనా థింగ్ అనమాట. లైక్ ఓల్డ్ థింగ్, ఓల్డ్ పెయిన్ ఏదైనా ఉందనుకోండి. డెత్ ఇక్కడ రీబర్త్ చూపిస్తుంది. ఓల్డ్ పెయిన్ అవ్వచ్చు, ఓల్డ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. మీ పర్సన్‌తో మీరు లైక్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు. టాక్సిక్ ప్యాటర్న్స్‌ని లైక్ సేమ్ రిపీటింగ్ ప్యాటర్న్స్‌ని ఆపాలనుకుంటున్నారు. సంథింగ్ ఏదో ఓల్డ్ ప్యాటర్న్, ఓల్డ్ జాబ్, ఓల్డ్ సిట్యుయేషన్స్‌ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు గదా! అది చేయాలంటే అఫ్‌కోర్స్ ఇది మన లైఫ్‌లో ఒక హాబిట్ లాగా అయిపోయింది. కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంది గదా! లైఫ్‌లో. కాబట్టి ఒక్కసారిగా దాన్ని ఎండ్ పెట్టాలంటే గూడా స్ట్రెస్ అనమాట మీకు. ఎలా ఎండ్ జేయాలి? ఎలా ఈ పర్సన్‌కి చెప్పాలి? నేను మాట్లాడాలనుకోవట్లేదని చెప్పేసి. ఎలా నేను జాబ్‌లో లైక్ రిజిగ్నేషన్ ఇస్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సో, సంథింగ్ అనమాట. ఈ ఎండింగ్‌కి సంబంధించి మీరు చాలా చాలా లైక్ ఇబ్బంది పడుతున్నారు. లైక్ అది ఫ్రీ అవ్వట్లేదు. ఆ థాట్ నుంచి మీరు ఫ్రీ అవ్వట్లేదని తెలుస్తుంది. ఓకే. కొంతమందికి అదే చెప్తున్నాను గదా! 3 ఆఫ్ వాండ్స్‌తో ఈ ఈ టాపిక్ సంబంధించి 3 ఆఫ్ వాండ్స్‌తో ఏంటంటే మీరు ఇంకొక న్యూ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నట్లున్నారు. రైట్? కొత్తగా అప్రోచ్ అవ్వాలి. ఆహ్, మీలో కొంతమందికి నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ చేస్తున్న వర్క్‌లో లెట్స్ సే మీకు కుకింగ్ ఆల్రెడీ వచ్చు. ఇండియన్ స్టైల్ వర్క్ వంట చేయడం వచ్చు. రైట్? మీరేంటంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఇది నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇటాలియన్ లేకపోతే అమెరికన్ సంథింగ్ ఏదో నేర్చుకోవాలి అనంటే అనుకుంటున్నారనమాట. ఇది దేనికైనా సంబంధించి అవ్వచ్చు. రైట్? మీరేదో నేర్చుకున్నారు. ఒకటి మీరు ఇప్పుడేమనిపిస్తుందంటే ఫుల్‌ఫిల్డ్. యెస్, ఐ యామ్ డన్. బట్ ఐ నీడ్ టు డూ సంథింగ్ న్యూ. నాకేదైనా కొత్తది చేయాలని ఉంది. ఎలా చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎవరికన్నా చెప్తే ఏమనుకుంటారో? సంథింగ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మూమెంట్ కోసం. రైట్? కానీ ఇది జరుగుతుంది. మంచి యాక్చువల్లీ మీరిప్పుడు ఇంకా థింకింగ్ చేసే ప్రాసెస్‌లో ఉన్నారు. బట్ స్టార్ట్ చేశారని ఇక్కడ నైట్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇంకా నైట్ ఆఫ్ వాండ్స్‌తో తెలుస్తుంది. డెఫినైట్‌లీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది. ఏ ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్‌కైనా సంబంధించిది. రైట్. ఫైనల్లీ మీరొక స్టెప్ తీసుకోబోతున్నారు. మళ్ళీ నేను మీకిక్కడ చెప్తాను. నైట్ ఆఫ్ వాండ్స్ ఎలా అంటే, తను స్టెప్ తీసుకొని భయంతో ఓహ్! నా వల్ల కాదు. యుద్ధంలో చూస్తే చాలా మంది ఉన్నారు. నేనేమో కొంతమందే ఉంటారనుకున్నానని భయంతో వెనక్కి తిరిగి రావడం అనమాట. ఇక్కడ చూడండి ఈ 2 కార్డ్స్ చాలా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. 5 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్‌తో. నైట్ ఆఫ్ వాండ్స్ ముందుకు వెళ్ళిన వెంటనే 5 ఆఫ్ వాండ్స్ చూసి భయపడి వెనక్కి రావడం కరెక్ట్ కాదు. 5 ఆఫ్ వాండ్స్ ఏంటంటే కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. ఇప్పుడు ఏంటి నేను లెట్స్ సే మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సమ్ స్పెసిఫిక్ టాపిక్‌కి సంబంధించి. రైట్? కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. నేను చేసినా నన్నెవరైనా చూస్తారో లేదో, ఈ టాపిక్‌కి సంబంధించి ఆల్రెడీ చాలా చాలా మందున్నారు అని చెప్పేసి కాంపిటీషన్‌ని గుర్తు తెచ్చుకొని ఆగిపోవడం అనమాట. రైట్? ఒక్క మూమెంట్‌లో వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్లి లైక్ స్టాప్ చేసేయడం అనమాట. సో, అలాంటి ఎనర్జీ ఏదో ఉంది. యూ నీడ్ టు స్టాప్ డూయింగ్ థట్. ఓకే. కలెక్టివ్స్ మీలో ఎవరన్నా అలాంటి ఆలోచనలో ఉన్నారు అనుకోండి, ముందుకు వెళ్ళి డీమోటివ్ అయిపోయి ఆగిపోతే నో. ఓకే. ఇది ఎందుకు డీమోటివేట్ అయితే డీమోటివేట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి సెల్ఫ్ డౌట్ అనమాట మెయిన్. నేను చెయ్యలేను అని చెప్పేసి. అందుకే అఫర్మ్ చేయండి కింద ఖచ్చితంగా. ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ టాలెంటెడ్. ఇది ఇవాల్టి అఫర్మేషన్. ఓకే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పెషల్, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. మనకేదో ఒక ప్రావర్బ్ ఉంది గదా! పని చేయని గడియారం కూడా 2 సార్లు డైలీ లైక్ ఎవ్రీ డే 2 టైమ్స్ కరెక్ట్ టైమ్‌ని చెప్తుంది. రైట్? అంటే అట్‌లీస్ట్ దానికి 2 టైమ్స్ అనే ఛాన్స్ వచ్చింది కదా! అన్నట్లనమాట. సో, ఎవ్వరును మీకు టాలెంట్ లేదు, నేనేం చేయలేను అనుకోకండి. ఏదైనా సిట్యుయేషన్‌ని ముందుకు వెళ్లాలంటే ముందుకే వెళ్ళండి. కాంపిటీషన్ ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఏ దాంట్లో అయినా సరే, ఎలాంటి ఫీల్డ్‌లో అయినా సరే ఉంటుంది. బట్ యూ హావ్ టు మూవ్ రైట్? ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ మీరు ఒక గేమ్ లాగా ఊహించుకోవాలి దీన్ని. గేమ్ లాగా ఊహించుకొని యెస్ ఈ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అన్నట్లనమాట. ఓకే. సో, యాహ్! డెఫినైట్‌లీ ఏదో మాట్లాడాలి. సిట్యుయేషన్ తగినట్టు ఐ మీన్ లైక్ ఆహ్, గుర్తు తెచ్చుకొని మీరు ఆగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుందనమాట. ఓకే. సో, జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా చూద్దాము. నేను యూనివర్స్ నాకి చాలనంత వరకు చూద్దాం అనుకుంటున్నాను. ఈ రీడింగ్స్ ఎలా కలెక్టివ్ రీడింగ్స్. ఎందుకంటే కొంతమందికి ఏదైనా మెసేజ్ మిస్ అవుతూ ఉండొచ్చు. చూద్దాం మరి.
ఓకే, ఐమ్ టేకింగ్ 2. లాస్ట్ 1 కార్డ్. ఓకే, ఇంకొక కార్డ్ తీసుకుంటాను. యెస్, థ్యాంక్ యూ యూనివర్స్. ఆహా! ఓహ్ మై గాడ్! అసలు చూసారా లాస్ట్ సెగ్మెంట్‌లో కార్డ్ షఫుల్ చేసినాక ఎలాంటి కార్డ్స్ వచ్చాయో? మీరే చూడండి. 9 ఆఫ్ స్వోర్డ్స్, 6 ఆఫ్ స్వోర్డ్స్ సేమ్ అమ్మాయి. అండ్ 10 ఆఫ్ వాండ్స్. అదొక్కటే కాదు, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ స్వోర్డ్స్. మెయిన్ ఎనర్జీ ఇక్కడ యాక్చువల్‌గా. ప్లీజ్ మీలో ఉన్న వాళ్ళు బర్డెన్ అనిపిస్తున్నది. బర్డెన్‌ని కింద పెట్టండి. స్పెషల్లీ పాస్ట్‌కి సంబంధించి. ఇది ఏదైనా పర్సన్‌కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. దేనికైనా రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. మోస్ట్‌లీ నాకిక్కడ ఒక స్పెసిఫిక్ పర్సన్‌కి మీరు ఎక్కువ నేను చూస్తుంటాను కాబట్టి దానికి సంబంధించి పాస్ట్‌ని మీరు చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నారు. క్యారీ చేయడం ఒకటే కాదు, ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచన ఎలా ఉందంటే, నో ఐ కెనాట్ మూవ్. మీకు మీరు రెస్ట్రిక్ట్ అనమాట. ఐ కెన్ నాట్ అని చెప్తున్నారనమాట. సో యూనివర్స్ నుంచి నో, యూనివర్స్ ఈజ్ సెండింగ్ యూ హెల్ప్. మీకు హెల్ప్ వస్తుంది. ఆ హెల్ప్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ హెల్ప్ తీసుకొని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతేనే బెస్ట్ అనమాట. నేను మీకు నా లైఫ్‌తో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్‌కి నాకు ఏం చేయాలో తెలీదు. సేమ్ పాస్ట్‌ని క్యారీ చేసుకుంటూ ఎవ్రీడే ఏడ్చడము, నైట్ నిద్రపోకుండా ఉండడము, ఇదే నడుస్తుందనమాట. సడన్‌లో ఒక పర్సన్ వచ్చేసి, మా పాపకి బేబీ సిట్టర్ కావాలి. నువ్వు బేబీ సిట్టర్‌గా వర్క్ చేస్తావా అమ్మా మా ఇంటికొచ్చి అని చెప్పారనమాట. రైట్. అది చాలా సింపుల్ వర్క్. ఓకే. అది చెప్పిన వెంటనే నేనేంటంటే లైక్ కొంచెం భయమేసింది. నాకేం తెలీదు పిల్లల గురించి, అఫ్‌కోర్స్ ఎవరు తెలీదు. రైట్. కానీ నేనింకా సరే వాళ్ళొచ్చి ఏంటంటే, "నువ్వు ట్రావెల్ చేయాలి, మాతో పాటే ఉండిపోవాలి" అన్నారనమాట. ఇంక నేను ఏంది దారి లేక సరే అని చెప్పేసినాను. కానీ అది చెప్పిన వెంటనే చాలా పాజిటివ్ చేంజెస్ అనమాట. సో, సమ్‌హౌ యూనివర్స్ విల్ సెండ్ యూ హెల్ప్. మనము చూడడానికి రెడీగా ఉండాలి. సో, ఇక్కడ నేను చూస్తున్నాను 6 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ట్రాన్సిషన్ పీరియడ్. మీకు డెత్ వచ్చింది. ఇంకా 6 ఆఫ్ స్వోర్డ్స్ 2 ట్రాన్స్‌ఫర్మేటివ్ పీరియడ్ అనమాట. అలాంటిది ఏదైనా మీకు హెల్ప్ లాగా అనిపించింది. మీకు తెలుస్తుంది. ఓకే, నేను ఇది తీసుకుంటే అట్‌లీస్ట్ కొంతవరకు నా లైఫ్ బావుంటదని అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. హెసిటేట్ చేయకండి. మిమ్మల్ని మీరు డౌట్ పెట్టుకోక మీ మీ మీద మీరు డౌట్ పెట్టుకోకండి. ఓకే. 6 ఆఫ్ స్వోర్డ్స్ అమేజింగ్ ఎనర్జీ ఇది. మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ఆహ్, కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అనిపిస్తుంది నాకు. 10 ఆఫ్ వాండ్స్, ఇంక 6 ఆఫ్ వాండ్స్‌తో వేకేట్ చేసి వెళ్ళిపోవడం, వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వడము, జాబ్ వేరే ప్లేస్‌లో రావడము, ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. దానివల్లే మీరు కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు కూడా. ఓకే. సో, బట్ అలాంటిదొచ్చినా మీరు సేమ్ టు సేమ్ ప్లేస్‌లో ఉంటే గ్రోత్ అనేది ఉండదని తెలుసుకొని ప్లీజ్ కీప్ మూవింగ్. ఓకే. 9 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఈ స్ట్రెస్‌ఫుల్ ఏదైతే లైఫ్ అనిపిస్తుందో జస్ట్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. బికాజ్ మనకిక్కడ 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. బాయ్. స్ట్రెస్‌కి బాయ్ చెప్పబోతున్నారు. ఏ దానికి సంబంధించైనా సరే. వేరే లెవెల్‌కి వెళ్తున్నారనమాట మీరు. ఓకే. సో, ఇది మీకు మెసేజెస్ యూనివర్స్ నుంచి. ట్రావెల్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు కొంచెం సాడ్ ఎనర్జీ అనమాట. చూడండి, బై మిస్టేక్ ఐ లెఫ్ట్ దిస్ జడ్జ్‌మెంట్ కార్డ్. జడ్జ్‌మెంట్ వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్స్, ఇంకా మీకు సెకండ్ ఛాన్స్ అనమాట యూనివర్స్ నుంచి. టేక్ ఎ ఛాన్స్, గో అహెడ్. లైక్ డెఫినెట్‌లీ లైక్ డోంట్ బీ ఇన్ దిస్ 2 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ. కీప్ మూవింగ్. ఓకే. సో, ఇది చాలా అమేజింగ్ ఎనర్జీ. ఇది నాకు తెలిసి ఇది చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అయింది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడొచ్చిన మెసేజెస్ చాలామంది మీరు అలోన్‌గా ఉండి, మీ వర్త్‌ని డౌట్ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు స్పెషల్ కాదు, టాలెంట్ లేదు, ఎవ్వరు మిమ్మల్ని నోటీస్ చేయరు, రికగ్నైజ్ చేయరు అన్న ఫీలింగ్‌లో ఉండిండొచ్చు. అందుకని చెప్పేసి ఈ మెసేజ్ ఇవాల్టి మెసేజ్. సో, డెఫినెట్‌లీ మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. ఐ యామ్ స్పెషల్ అండ్ ఐ యామ్ టాలెంటెడ్ అని చెప్పేసి. ఓకే. సో, ఏదైనా సరే ఆబ్స్టికల్ ఏదైనా వచ్చినా సరే యూ కెన్ మెల్లిగా దాన్ని నుంచి అడ్డుకొని సక్సెస్ సైడ్ వెళ్ళండి. ఓకే. సో, ఇది ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇవాల్టి రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద మెన్షన్ చేశాను. మీరన్నీ చదువుకొని క్లియర్‌లీ మీకు ఓకే అయితే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే. సో, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.